అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అజయ్ గారు. 3 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా ఉన్నారు. మరి ఆయన ఎంచుకున్న టాపిక్ వచ్చేసి టైం. సో టైం గురించి అజయ్ గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీరు అసలు ఈ టైం అనే టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి నాకు కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనే పదం గురించి చాలా సంవత్సరాలు ఎత్తుకున్నాను. చైతన్యం అంటే ఏమిటి, ఎనర్జీ అంటే ఏమిటి చెప్తున్నాను, కానీ ఆ డెఫినేషన్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఎక్కడ దొరకలేదు నాకు. చాలా బుక్స్ చదువుతాను, ఇంటర్నెట్లో అన్ని సెర్చ్ చేశాను. ఎంత గొప్ప గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాన్షియస్ గురించి ఏం చెప్తున్నారు అన్నప్పుడు ఐ డెంట్ గెట్ పర్ఫెక్ట్ డెఫినేషన్. అప్పుడు నేను మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు పిఎంసీలో అల్లాబక్ష్ సార్ ఆల్రెడీ వీడియో చేశారు, 1.5 year బ్యాక్. పిఎంసీలో రామ్తా విజ్డమ్ మీద చేశారు. రామ్తా విజ్డమ్ అని చెప్పి దాంట్లో చైతన్యము శక్తి యొక్క మేళవింపే వాస్తవికత అని ఒక టాపిక్ ఉంది, ఒక వీడియో ఉంది. అప్పుడు అర్థమైంది, ఓహో చైతన్యం గురించి ఆల్రెడీ ఒక మాస్టర్ చెప్పాడు, రామ్తా మాస్టర్ అని చెప్పి అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను రామ్తా జ్ఞానం మీద. రామ్తా జ్ఞానం చదవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది చైతన్యం అంటే ఏంటి, కాన్షియస్ అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. రామ్తా ఏం చెప్తాడంటే చైతన్యం అంటే ఈజ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్. ఆ ఫ్యాబ్రిక్ నుంచి మనం ఎలాగైతే ఈ ఫ్యాబ్రిక్ నుంచి బట్టలు ఎలా అయితే తయారు చేస్తున్నామో ఒక సేమ్ థ్రెడ్ నుంచి రకరకాల బట్టలు వస్తున్నాయి. ఆ ఫ్యాబ్రిక్ నుంచి ఎంత మనకి క్రియేట్ చేయబడింది సృష్టి అంతా అని అర్థమైంది అన్నమాట. ఓకే, ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్ బాగా చెప్పారు డెఫినేషన్, అది అర్థమైంది. అప్పటి నుంచి రామ్తా విజ్డమ్ చదవడం మొదలుపెట్టిన తర్వాత రామ్తా టైం గురించి ఏం చెప్పారు, ప్యారలల్స్ అంటే ఏమిటి, టైం అంటే ఏంటి, 3 dimension అంటే ఏమిటి, అప్పుడు ఒక ఐడియా వచ్చింది టైం గురించి. అప్పుడు టైం గురించి అర్థం చేసుకుంటే మన లైఫ్కి టైంకి ఎంత రిలేషన్ ఉంది, ఇక్కడ నుంచి మనం ఎందుకు అంటున్నాము 3 dimension అని అప్పుడు అర్థమైంది అనమాట. సో అసలు టైం అంటే ఏమిటి, అసలు మనం ఎవరు, స్పిరిట్ అంటే ఏమిటి అర్థం చేసుకుంటే మీకు టైం అర్థమవుతుంది. అసలు ముందు మన వాయిడ్ గురించి చెప్పుకుంటే అప్పటి నుంచి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వాయిడ్ ఉంది కదా, ఇన్ఫైనైట్ స్పేస్, అక్కడ ఆలోచన ఏం లేదు. ఫస్ట్ ఎంటీగా ఉంది, స్పేస్గా ఉంది, నో థింగ్ అంటే వస్తురూపం ఏం లేదు, బట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. అప్పటి నుంచి ఇది ఎప్పుడైతే వాయిడ్ తనలో తను కాంటంప్లేషన్ చేసుకుందో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, తనను తను తెలుసుకోవాలనే ఆలోచన. దాంట్లోంచి లైట్ వచ్చింది కదా, అది ప్రైమరీ కాన్షియస్నెస్ ఆర్ గాడ్ అంటున్నాం, స్పిరిట్ అంటున్నాం. దాన్ని చైతన్యము శక్తి అంటున్నాం. రెండు విడిచేయకూడదు. కాన్షియస్నెస్ ఎనర్జీ రెండు కంబైన్ ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే రెండు కలిసి ట్రావెల్ చేస్తాయి, రెండుగా ఉండదు. సో అప్పుడు ఎప్పుడైతే గాడ్ తనలో తను నిమగ్నమైనప్పుడు నాలాంటి అనేక మంది కాంతిపుంజాలు తనలోంచి ఆవిర్భించబడ్డాయి. దాన్ని మనం సెకండరీ కాన్షియస్నెస్ ఆర్ సన్స్ అంటున్నాం, ఆర్ మిర్రర్ కాన్షియస్నెస్ అంటున్నాం. సో 7వ ప్రజ్ఞాతలను మనము తండ్రి ఒకటే, హైయర్ సెల్ఫ్ మనం ఒకటే. ఎప్పుడైతే మనం హైయర్ సెల్ఫ్ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ వచ్చిందో, కొంచెం దాని నుంచి మనం విడిపడ్డామో, వేరుపట్టం కాదు, కొంచెం దాని నుంచి మనం విస్తరించినప్పుడు ఏమైందంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ కాన్షియస్నెస్ గాడ్కి మనకి మంచి గ్యాప్ ఏదైతే ఉందో సెకండరీ కాన్షియస్నెస్, ఈ రెండింటి మధ్య గ్యాప్ని మనం టైం అంటున్నాం, డిస్టెన్స్ అంటున్నాం, స్పేస్ అంటున్నాం. అంటే 7 ప్రజ్ఞాతలో తండ్రి నేను ఒకటే ఉన్నాం. సో ఎప్పుడైతే నేను అనేక ప్రజ్ఞాతలను దాటుకుంటే మనకి 7 ప్రజ్ఞాతలని చెప్తారు. అంటే 7 రకాల ఫ్రీక్వెన్సీలో ఏ యూనివర్స్ అయినా, ఏ ఆబ్జెక్ట్ అయినా కంపిస్తూ ఉంది. 7 రకాల ఆలోచనలు, 7 రకాల భావోద్వేగాలు, 7 రకాల ఫ్రీక్వెన్సీస్, 7 రకాల ప్లేన్స్. 7వ తలంలో తండ్రి మనం ఒకటే ఉన్నాం. దెర్ ఈజ్ నో డిస్టెన్స్, గ్యాప్ ఏం లేదు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ నౌ స్టేట్లో ఇలా ఉంటాం. సో ఎప్పుడైతే ఈ తండ్రి నుంచి మన డిస్టెన్స్ కొంచెం విస్తరించామో, కొంచెం దాన్ని డిస్టెన్స్ ట్రావెల్ చేసామో, అప్పుడు మనకు కొంచెం గ్యాప్ ఏర్పడింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అలాగే 7 ప్రజ్ఞాతలలో మనం ట్రావెల్ చేసే కొద్దీ మన ఆలోచన విధానం మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ మనం పెయిన్, సఫరింగ్ గురించి ఆలోచిస్తున్నాం, అది విక్టిమైజేషన్, లేకపోతే జెలసీ, ఎన్ని రకాలు వచ్చినాయి. 4వ ప్రజ్ఞాతలతో లవ్, 5వ ప్రజ్ఞాతలతో ఎక్స్ప్రెసింగ్ ద లవ్, 6th ప్రజ్ఞాతలతో సీయింగ్ ద గాడ్ ఇన్ ఎవ్రీవేర్, 7th ప్రజ్ఞాతలకి వెళ్తే ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద లవ్. సో అంటే ఈ 2 చైతన్యాల మధ్య ఉన్న డిఫరెన్సే మనకి ఆ టైంని, స్పేస్ని క్రియేట్ చేస్తుంది. స్పేస్ ఉందంటే టైం ఉన్నట్టు, డిస్టెన్స్ ఉన్నట్టు. సో అంటే స్పేస్ వల్ల మనకి టైం వస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్, దెర్ ఇస్ నో టైం. ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, మీరు పడుకున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు చూసేది వస్తువు, చూడబడే వస్తువు రెండు వేరుగా కనిపిస్తుంది. అంటే మాట్లాడేవాడు, మాట్లాడబడే వస్తువు వేరుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళామో డిస్టెన్స్ తగ్గుతుంది. ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళానో అప్పుడు దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో స్పేస్, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ నథింగ్, వాయిడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే వాయిడ్ స్థితిలో ఉన్నప్పుడు, ఎటర్నల్ లవ్ స్టేట్లో ఉన్నప్పుడు తండ్రి మనం ఒకటైపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేస్తున్నారు, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాం అంటే శ్వాస ఎప్పుడు వర్తమానంలో ఉంది. సో వర్తమానంలో ఉన్న శ్వాసను గమనించినప్పుడు మనం కూడా వర్తమానంలోకి వెళ్తున్నాం. వర్తమానంలో గతంలో నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని డిసీజులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని విషయం మనకు గుర్తున్నప్పుడు ఎప్పుడైతే వర్తమాన స్థితిలో ఉన్నావో మనకి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అన్ని వర్తమానంలో ఉంటాయి. ఎందుకంటే యు ఆర్ నాట్ లుకింగ్ థింగ్స్ ఇన్ పాస్ట్ వ్యూ. అంటే గతంలో నాకు జరిగిన అనుభవాల నుంచి ఈ క్షణాన్ని చూడలేదు, ఈ క్షణాన్ని ఈ క్షణంగా చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసినప్పుడు మీ భవిష్యత్తులో మీ పాస్ట్ నాకు తెలిసినా, ఎప్పుడైతే నేను వర్తమాన స్థితిలో ఉన్నానో ఈ క్షణం దృష్టిలో నుంచి మిమ్మల్ని చూడగలుగుతాను.
ఎప్పుడైతే ఈ క్షణంలో నేను ఫ్యూచర్ గురించో కానీ లేకపోతే పాస్ట్ గురించో ఆ దృక్పథాల నుంచి చూడగలుగుతాను, అప్పుడు నాకు లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళటం అనేది ఒక బస్సు ఎక్కుతూ ఉంటాను. సో నెక్స్ట్ టైం కూడా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను వైజాగ్ వెళ్దామని ఆలోచన చేసినప్పుడు నాకు ఎప్పుడు ఒక ఆలోచన గుర్తొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బస్సు ఎక్కడం అలవాటు. ఎప్పుడైతే నేను బస్సు ఎక్కడం విషయాన్ని మర్చిపోయి ఈ పాసిబిలిటీలో ఉన్నానో అనేక పాసిబిలిటీస్ నాకు ఉంటాయి. బస్సు ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, వేరే వెహికల్ ఎక్కొచ్చు, లేకపోతే రకరకాల ఆప్షన్స్ కల్పిస్తాయి. అలాగా ఎప్పుడైతే ఈ క్షణంలో ఉంటామో గతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేదో, గతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఓన్లీ దాని అనుభవంగా తీసుకొని మీ సాక్షిగా ఈ నిమిషంలో ఉండగలిగితే అనేక పాసిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు డబ్బు సంపాదిస్తాను అనుకుంటారు, మీకు ఓన్లీ గతంలోంచి చిన్నప్పటి నుంచి మీరు సంపాదించలేవు, లేకపోతే నువ్వు కష్టపడితే కానీ డబ్బులు రావు, ఇలాంటి దృక్పథాలను చూసినప్పుడు మీకు పాసిబిలిటీ తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీ వాస్తవాన్ని సృష్టికర్తవి, నువ్వు దైవానివి, నీవు సంకల్పం చేత మాత్రమే నువ్వు సంపాదించుకోవచ్చు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలన్నప్పుడు ఎప్పుడైతే ఇన్ఫినిట్ పాసిబిలిటీ ఈ నిమిషంలో ఉంటాయి. అంటే వర్తమానంలోనే దైవం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు కూర్చున్నప్పుడు మీ మైండ్ ఎక్కడికి వెళ్ళవచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రజెంట్లోకి వెళ్ళగలవచ్చు. సో మీకు ఎక్కువ మీ జీవితంలో దుఃఖాలు ఉన్నాయి అనుకోండి, పాస్ట్లోకి వెళ్ళిపోద్ది, భయం వస్తుంది, పాస్ట్ నుంచి భయం వస్తుంది, ఫ్యూచర్ నుంచి మనకి ఆందోళన వస్తూ ఉంటుంది. సో రెండూ ఉన్నాయి మనకి, దుఃఖము భయము. సో ఎప్పుడైతే ఈ దుఃఖము భయం లేకుండా ఆ రెండు తీసేస్తే మిగిలేదు ఆనందం. ఈ ఆనందం చుట్టూ ఈ లేయర్స్ ఉన్నాయి. మన సోల్ అనే ఆనందం ఏదైతే ఉందో, 7 ప్రకృతంలో ఏదైతే ఆనందంగా ఉందో, కిందకు వెళ్ళినప్పుడు మనకి లేయర్స్ ఏర్పడ్డాయి, 7 లేయర్స్ ఏర్పడ్డాయి. దాని మీద భయము, దుఃఖము, అసూయ, జలసి ఇవన్నీ లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ తీస్తే మిగిలేదు ఆనందమే. అంటే ఆనందం పొందేది కాదు. ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో మిగిలేదు ఆనందమే. ఇట్ ఈస్ ఏ స్టేట్, మనం తెచ్చుకుని పెట్టుకునేది కదా ఆనందం. ఎప్పుడైతే ఇవన్నీ తీసివేస్తామో ఆటోమేటిక్గా మనం మిగిలేదు ఆనందమే. సో ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో, ఈ క్షణంలో ఉంటావు. ఈ క్షణంలో ఉంటావు అంటే గతంలో లేకుండా ఫ్యూచర్లో లేకపోవడం వర్తమానం. అంటే తప్ప వర్తమానం సపరేట్ స్టేట్ కాదు. ఎప్పుడైతే గతంలో లేకుండా ఫ్యూచర్లో ఆలోచించకుండా ఉంటానో, ఈ క్షణాన్ని ఈ క్షణంగా జడ్జ్ చేయకుండా చూడగలుగుతానో, అప్పుడు నేను వర్తమానంలో ఉన్నప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా ఆనందంగా ఉంటాను. ఏ పని చేసినా ఆనందంగా ఉంటాను. ఎప్పుడైతే నీ 100% మైండ్ఫుల్నెస్తో ఉంటావో అప్పుడు వర్తమానంలో ఉంటావు. ద ఫోకస్ ఈజ్ ద కీ టు బికమ్ నౌ. అంటే ఫోకస్ కనుక నువ్వు చేయగలిగితే, 100% మైండ్ఫుల్నెస్తో ఉండగలిగితే నువ్వు ఏ క్షణంలో వర్తమానంలో ఉంటావు. సో మనకు చాలా కష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇప్పుడు శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, గుండె చెప్పుడు వర్తమానంలో ఉంటుంది. ఎప్పుడు దీని సబ్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది, మిడ్ బ్రెయిన్ స్టేట్లో ఉంటుంది అనుకోండి. అందుకే ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తున్నామో ఈ వ్యక్తిత్వం ఎప్పుడు పాస్ట్లో ఉంటుంది. ఈ మిడ్ బ్రెయిన్ ఎప్పుడు కరెక్ట్గా మనకి వర్తమానంలో ఉంటుంది అన్నమాట. అంటే శ్వాస ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది. అందుకే దీని ఆధీనంలో లేదు, మనం మర్చిపోతాం, కొంచెం పోతాం అప్పుడు. అందుకే మనం ఎప్పుడు ఈ బ్రెయిన్ ఆధీనంలో ఉంది, సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆధీనంలోనే ఈ శ్వాస కానీ, గుండె చెప్పుడు కానీ, టెంపరేచర్ ఉంది. ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తున్నానో, అందుకే ఆల్టర్ చేయట్లా. చాలా ప్రక్రియలు ఉన్నాయి మెడిటేషన్లో కూడా. కుంభించి మెలించడం, లేకపోతే దాని 2 సార్లు లెఫ్ట్ నోస్తో పేల్చడం, రైట్ నోస్తో 2 సార్లు పేల్చడం, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆల్టర్ చేస్తున్నామో, ఆల్టర్ ఎప్పుడు చేస్తాం, ఈ బ్రెయిన్తో చేస్తాం, ఫ్రంట్ లోబ్తో. సో ఎప్పుడైతే ఉన్నదాన్ని గమనిస్తున్నామో, ఆల్రెడీ జరుగుతుందని గమనిస్తున్నామో, అది దీని స్టేట్ అనమాట, మిడ్ బ్రెయిన్ అంటారు రామ్తో. సో అంటే ఎప్పుడైతే మీరు ఉన్నదానిని, ఆల్రెడీ జరుగుతుందని సాక్షిభూతంగా గమనించగలిగితే, అబ్జర్వర్గా ఉండగలిగితే, ఆటోమేటెడ్గా మీరు వర్తమానంలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఆల్టర్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన మాట్లాడుతున్నప్పుడు మీరు ఓన్లీ మాట్లాడే కనుక వినగలిగితే మీరు వర్తమానంలో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ చూస్తాం అనుకోండి, మూవీ చూసినప్పుడు మనం ఆ సాంగ్ విని మనం చిన్నప్పుడు నేను కూడా ఎలా డాన్స్ చేశాను, ఎలా కాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఫ్యూచర్ ఓకే, మా పిల్లలు ఎలా ఉంటారేమో, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు పోవచ్చు. లేకపోతే ఆ వర్తమాన క్షణాన్ని కనుక ఉండగలిగితే మీరు ఎంజాయ్ చేస్తారు సాంగ్ని. సో ఆ నిమిషంలో హీరో మీరు అయిపోతారు, హీరోయిన్ మీరు అయిపోతారు, ఎంజాయ్ చేస్తారు. సో వర్తమానంలో అంతా ఉంది. సో ఈ వర్తమానంలో ఉండకపోవడం వల్ల మన సమస్యలు. నాకు నిన్న దెబ్బతలిగింది, ఈరోజు ఆనందంగా ఉండొచ్చు, బట్ ఏం గుర్తొస్తుంది, నన్ను దెబ్బతలిగింది కాబట్టి ఈరోజు ఆనందంగా ఉన్నాం మనం. సో ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో, పాస్ట్కి ఇన్ఫ్లుయెన్స్ లేదో, అది జరిగిపోయిందని ఎప్పుడైతే మీలోంచి తీసేయగలుగుతారో ఈజీగా వర్తమానంలో ఉండగలుగుతారు. సో అది ప్రాక్టీస్ మన మెడిటేషన్ నుంచి వస్తుంది, వర్తమానం అలవాటు చేసుకోవడానికి. మెడిటేషన్ వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే, నువ్వు ఆల్వేస్ బీ ఇన్ ప్రజెంట్లో ఉండగలుగుతావు. కావాల్సినప్పుడు ఫ్యూచర్కి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటే అది వేరే విషయం. బట్ ఆల్వేస్ మనం ఈ క్షణంలో ఉండటానికి మనకి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది, మైండ్ఫుల్నెస్ ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత ప్రతిసారి ఎందుకు మాట చెప్తారు, పక్షికి 2 ట్రాక్లు అలాగైతే ఉన్నాయి, ఒకటి మైండ్ఫుల్నెస్, ఒకటి మైండ్లెస్ స్టేట్. అంటే ధ్యానం చేసేటప్పుడు మనం థాట్ ఫ్రీ స్టేట్లో ఉంటాము, ధ్యానం చేసిన తర్వాత ఆ పని మీదే ఏకాగ్రత ఉండాలి, అప్పుడు మనకి వర్తమానంలో ఉంటాము. ఓకే, ఇప్పుడు 3 డైమెన్షన్ అంటే ఏమిటి? 3 డైమెన్షన్ అంటే ఏంటంటే టైమ్, స్పేస్, డిస్టెన్స్ కాల్ 3 డైమెన్షనల్. ఓకే, ఇక్కడ మధ్య డిస్టెన్స్ కనిపిస్తుంది, ఒక విషయం మీతో మాట్లాడడానికి టైం కనిపిస్తుంది, కొంచెం నిమిషాల తర్వాత రీచ్ అవుతుంది, మధ్య స్పేస్ ఉంది. దిస్ ఇస్ కాల్ 3 డైమెన్షనల్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మెడిటేషన్ కూర్చున్నానో అప్పుడు ఏం చేస్తాం, వర్తమానంలో ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో టైం. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఈవెంట్స్ మధ్య ఉన్నది గ్యాప్ టైము. ఒకటి చూస్తున్నాను, 2 చూడబడుతుంది అనే 2 ఈవెంట్స్, 2 కాన్షియస్నెస్ మన ఇద్దరు డిఫరెన్స్ ఉన్నప్పుడు, మీరు వేరు నేను వేరు అనుకున్నప్పుడు టైం ఉంది.
మీరు నేను ఒకటైనప్పుడు టైం లేదు. ఓకే, వన్నెస్లో టైం లేదు, అది ఫిఫ్త్ డైమెన్షన్. అంటే ఎప్పుడైతే నువ్వు టైం కూడా అధిగమిస్తే ఫోర్త్ డైమెన్షన్, స్పేస్ కూడా అధిగమిస్తే ఫిఫ్త్ డైమెన్షన్. సో ఈ టైం అనేది ఏంటంటే ఫోర్త్ డైమెన్షన్లో ఉంటుంది, 4వ ప్రజ్ఞాతలంలో టైం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం అనుకున్నప్పుడు మీరు 4వ ప్రజ్ఞాతలంలో ఏం చేస్తారంటే ఈ టైంలో నాకు పెళ్ళి అవ్వాలి, ఈ టైంలో నేను పుట్టాలి, ఈ టైంలో నాకు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి అని ప్రాబిలిటీస్ పెట్టుకుంటారు. ఒక ప్రాబిలిటీ అంటే ఫ్యూచర్ ఏది ఫిక్స్డ్ కాదు, ఏది ఫిక్స్ ఉండదు లైఫ్లో, ఎవరు ఏది ఫిక్స్ ఉండదు. ప్రాబిలిటీ, హైయెస్ట్ ప్రాబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దు వర్షం పడుతుంది, ఎవరు పక్కా చెప్పలేరు, హైయెస్ట్ ప్రాబిలిటీ. అంతే సృష్టిలో కూడా నేను రేపొద్దున ఇదే అవుతానని ఏది లేదు, జాతకం కూడా ఇదే అవ్వాలని 100% లేదు. అందుకే సేతు కూడా ఏం చెప్తాడంటే నీ సంకల్పం స్ట్రాంగ్ అయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దాన్ని జయించవచ్చు. యోగ వాసిష్ఠులు అదే చెప్తారు, 2 పొట్టేలు కొట్టుకున్నప్పుడు నీ కర్మ వర్సెస్ నీ సంకల్పం రెండింటిలో ఏ స్ట్రాంగ్ ఉంటే అదే కలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేగాలని మీకు అనిపిస్తుంది, బట్ మీ బాడీ ఏం చెప్తుందంటే పడుకు బాగుంటుంది చాలా ఉందిగా అని చెప్తుంది. రెండింటిలో ఎవరు కలుస్తారంటే నీ మైండ్ కలుస్తుంది, నీ బాడీ కలుస్తుంది. అంటే నీ ఏ స్ట్రాంగ్ ఉంటే అది కలుస్తుంది, సంకల్పాన్ని బట్టి నీ సంకల్పం స్ట్రాంగ్ ఉంటే నీ అదే కలుస్తుంది, పొద్దున్న లేస్తారు, అంతే కదా. సో ఇక్కడ అలారం ఆఫ్ చేసి పడుకుంటా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా మీరు టైంలో ఆ టైం అనే 4వ ప్రజ్ఞాతలం ఎలా ఉంటుందంటే అది వెబ్ ఫామ్లో ఉంటుంది అనమాట. 4వ ప్రజ్ఞాతలం టైం ఎలా ఉంటుందంటే మనకి సాలెపురుగు ఎలాగైతే దాని చుట్టూ వెబ్స్ క్రియేట్ చేసుకుంటుందో అలా ఉంటుంది అనమాట. దాని ద్వారా ఏమొచ్చు అంటే ఒక ఈవెంట్ మన ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, పాస్ట్కి వెళ్ళొచ్చు 4వ ప్రజ్ఞాతలంలో. ఇప్పుడు మనం ఓన్లీ పాస్ట్కి వెళ్ళగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని నేను ఖరీదన్నా వెళ్ళొచ్చు, పాస్ట్కి వెళ్ళొచ్చు. చిన్నప్పుడు మేము పాస్ట్కి, ఫ్యూచర్కి వెళ్ళలేను. ఫ్యూచర్ ఎప్పుడు వెళ్తానంటే టైంని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రం ఫ్యూచర్కి వెళ్ళగలం. అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండా ఆ 3 చక్రాలను దాటి 4వ చక్రం అనాథ చక్రం మీ స్టేట్కి మీకు వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ యువర్ బ్లూ బాడీ అంటారు, అంత బ్లూ బాడీ అంటారు, లేకపోతే 4వ ప్రజ్ఞాతలం టైం సంబంధించింది అనమాట. అంటే అక్కడ మీరు ప్లాన్ చేసుకొని అక్కడ ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో ఆ జీవితంలో అవి సంభవిస్తున్నాయి. అంటే 4వ ప్రజ్ఞాతలంలో ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, మీరు పాస్ట్కి వెళ్ళొచ్చు. అంటే 4వ ప్రజ్ఞాతలంలో ఎప్పుడైతే మీరు చేరుకున్నారో అక్కడ మీరు ఏది కావాలంటే ఫ్యూచర్లో సంబంధించిన ఆలోచన మీరు కలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఫోన్ చేయాలి అనిపించినప్పుడు మీరు ఫోన్ చేస్తారు, ఇప్పుడు మా మదర్ ఫోన్ చేస్తే బాగుంది అనుకునే లోపు మీ మదర్ ఫోన్ చేస్తారు. ఎందుకంటే మీ ఫ్యూచర్ జరిగే విషయాన్ని 2 మినిట్స్ ముందో 2 సెకండ్స్ ముందు మీరు యాక్సెస్ చేయగలిగారు. మన జీవితం జరుగుతూ ఉంటుంది చాలా సమయం. ఓకే ఈ విషయం నాకు ఆల్రెడీ ఒక ఆలోచన వచ్చింది జరిగిద్దాము అనే భావన. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను యాక్సిడెంట్ అయిద్దాము అని చిన్న కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఫ్యూచర్ యాక్సెస్ చేశారు. యాక్సెస్ చేయడం వల్ల ఈ విషయం జరుగుతుందేమో అని భావన ముందే మీకు కలిగింది. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేస్తారు కాబట్టి మీ ఫోర్త్ బాడీ యాక్టివేట్ అయింది కాబట్టి ఇంట్యూషన్ మీ సోల్ ద్వారా అందుతుంది. అది తీసుకునే స్థితిలో మీరు ఉండగలిగారు కాబట్టి ఆ జరిగే విషయం మీరు ఆల్రెడీ మీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇంట్యూషన్ రూపంలో ఆల్రెడీ ఆ విషయం జరుగుతుందనే భావన మీలో కలిగింది. సో వాటి మీరు ముందే అనుకున్నా జరిగిద్ది, మీరు అనుకోవడం వల్ల కాదు, ఆల్రెడీ జరిగేది మీరు అనుకున్నారు. సో అలాగా మీరు జరిగేదాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెస్ చేయగలిగారో దాని వల్ల మన జీవితంలో సంభవిస్తున్నాయి. సో అలాగే మన ఫ్యూచర్లో ప్లాన్ ఏంటి, మనం దేనికోసం పుట్టాము అనే విషయం మెడిటేషన్ ఎలా తెలుస్తుంది మీకు, కూర్చుంటే ఫ్యూచర్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. మీరు ఫ్యూచర్లో ఎలా, అందుకే బుద్ధుడు ఎలా చెప్పగలిగాడు, 2000 సంవత్సరాల తర్వాత వేరే బుద్ధుడు వస్తాడు, మైత్రేయ బుద్ధుడు అని ఒక వస్తాడు, ఆయన అందరినీ మరి భూమి మీద ఇలా ధ్యానం నేర్పిస్తాడు అని చెప్పారు, యాక్సెస్ చేయగలిగారు. కృష్ణుడుగా ఫ్యూచర్లో జరిగే విషయాలు చాలా చెప్పారు. లేకపోతే మనకి నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు కృష్ణుడు కూడా వస్తాడు. కృష్ణుడు అంటే ఆయన చైతన్యం వస్తుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు టైం అంటే గుర్తొచ్చింది, టైం బట్టే మేము యుగాలు నడుస్తున్నాయి. సో 13,000 years కలిపి ఒక సైకిల్, ఇంకో 13,000 కలిపితే ఫుల్ సైకిల్ అన్నమాట. 26,000 years కలిపితే ఫుల్ సైకిల్ అవుతుంది. యాక్చువల్గా మొత్తం 4 యుగాలు చెప్పొచ్చు కదా మనకి. త్రేతాయుగము, మనకి త్రేతాయుగం తర్వాత మనకి త్రేతాయుగం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మనకి కలియుగం, 4 యుగాలు కదా. సో 4 యుగాలు 13,000 వస్తుంది అన్నమాట. ఇయర్లీ 12,950 సంథింగ్ వస్తుంది. అలా చేస్తే 13,000 years వస్తుంది. మళ్ళీ ఇంకో సైకిల్ కలిపితే మొత్తం ఫుల్ సైకిల్ 26,000 years. అంటే ఈ సూర్యుడు ఏదైతే ఉన్నాడో సూర్యుడు తన సెంట్రల్ సన్ చుట్టూ, సూర్యుడు కూడా వేరే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు, ఆ విషయం మనకు తెలియదు. ఈ ఏదైతే మన సూర్యుడు కనిపిస్తున్నాడో సూర్య అంటే ఆయన ఏదన్నా, ఆ సూర్యుడు ఆ ఆదిత్యుడు లేకపోతే సవిత్రు అనే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, సెంట్రల్ సన్ అంటాం. ఆ సెంట్రల్ సన్ చుట్టూ తిరగడం వల్ల 26,000 సంవత్సరాలు పడుతుంది. అందుకే 26,000 సంవత్సరాలకు ఒకసారికి లైఫ్ సైకిల్ మనకి ఫుల్గా ఈ కెలమిటీస్ వచ్చి మళ్ళీ మనం ఆ మనుషులందరూ ఎవల్యూషన్ జరిగే స్థితిలోకి వెళ్తున్నారు. అంటే మళ్ళీ ఆ మెటరాటిక్ యుగం వస్తుంది, అంటే స్త్రీ తత్వపు యుగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇప్పుడు ఏమంటే మనకి ఆల్రెడీ కలియుగం అయిపోయింది, కలియుగం చాలా సంవత్సరాలు అయింది. ఆ కలియుగం అయిపోయి మన ద్వాపరయుగం నడుస్తున్నాం ఆల్రెడీ. అందరూ అనుకుంటున్నారు మనం కలియుగంగా నడుస్తున్నాం, కాదు, కలియుగం అయిపోయింది. ఇప్పుడు అయిపోయి ద్వాపరయుగం నడుస్తుంది. ఇప్పుడు ద్వాపరయుగం సగం అయిపోయింది తెలిసి. అందుకే పత్రిసారి ఏం చెప్పారంటే కృష్ణుడు ఎందుకు వచ్చాడంటే కృష్ణుడు యొక్క కాన్షియన్స్ ఇప్పుడు ఎక్కువ ఉంది, ఎక్కువ భగవద్గీత అందుకే చదువుతున్నారు, ఎక్కువ కృష్ణుడు యొక్క భగవద్గీత ఎక్కువ పారాయణం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ద్వాపరయుగం ఎంటర్ అయ్యాయి మనం. సో రాను వచ్చి ఇంకా మంచి యుగాలు, ఆల్రెడీ మన శ్రీతత్వపు ఆల్రెడీ కలియుగం నుంచి మనం బ్యాక్ వెళ్తున్నాం, బ్యాక్ వెళ్ళి మన సత్యుగానికి వెళ్తున్నాం. అంటే రాను గొప్ప భవిష్యత్తు మనకు ఉంది. అందుకే వన్ స్టేట్లోకి మనం వెళ్తున్నాం. అప్పుడు అందుకే మనకి జూమ్ లాంటి ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చాయంటే మన అందరం దాంట్లో మనకి టైం లేదు, డిస్టెన్స్ లేదు, స్పేస్ లేదు. ఈ విషయం మీతో మాట్లాడుకుంటున్నాం, ఏ కంట్రీలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే టైంని స్పేస్ని అధిగమించి ఆ టెక్నాలజీ మనకు వచ్చింది అనమాట.
సో ఫోన్లో కూడా మన టైం లేదు కదా, ఈ నిమిషం మీరు మాట్లాడి వెళ్ళిపోతుంది. అన్లెస్ అంటే మీరు ఇప్పుడు యూఎస్లో ఉన్నావు కానీ మీరు టైంతో సంబంధం లేదు, యూఎస్లో రేపు పొద్దున సంబంధం లేదు, ఎల్లుండి మాకు సంబంధం లేదు, మన 24 hours గ్యాప్ ఉంది యూఎస్కి మనకి. అయినా ఫోన్లో టైంని మనం ట్రాన్స్ఫర్ చేసేసాం, టైంని ట్రాన్స్ఫర్ చేసేసాం. టైంతో సంబంధం లేదు, స్పేస్తో సంబంధం లేదు, స్పేస్ కూడా సంబంధం లేదు. స్పేస్ అంటే మనం ఇద్దరు కలబుచ్చుకొని ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం. అక్కడ మీరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ స్పేస్ కూడా అధిగమించేస్తున్నాం మనం. సో మన ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది మనకి ఒక 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి ట్రావెల్ అవుతుంది లైట్. అంటే మన థర్డ్ బాడీ, మూడో బాడీ అనేది ఒక 3 లక్షల కిలోమీటర్ ట్రావెల్ అవుతుంది. దానికన్నా సెకండ్ బాడీ ఉంది అనుకోండి, ఆస్ట్రల్ బాడీ, ఆటమ్స్ అనేది ఇంకొంచెం స్లోగా ట్రావెల్ అవుతుంది. అందుకే మీరు కళ్ళు మూసుకొని ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి గేజా పిరమిడ్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 5 seconds 10 seconds వెళ్తారు, బట్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తారు. లైట్ బాడీ అనుకోండి సెకండ్స్లో వెళ్ళిపోద్ది. దానికన్నా ఫోర్త్ బాడీ అనుకోండి ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోద్ది. ఫిఫ్త్ బాడీ అనుకో అంటే మీ తండ్రికి ఎంత దగ్గర అయ్యే కొద్దీ, మీరు హైయర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళే కొద్దీ, హైయర్ ప్లేన్స్లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, టైం అనేది తగ్గిపోతుంది. అంటే మీ తండ్రికి ఆర్ మీ ప్రైమరీ కాన్షియస్నెస్కి మీ ఈ మధ్య గ్యాప్ని మనం ఏం చెప్తున్నామంటే టైం అని చెప్తున్నాము. సో అంటే ఈ గ్యాప్నే మన టైం అంటే ఇక్కడ భూమండలం మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్ ట్రావెల్ చేస్తారు, మీరు ఒక మంచి ఐస్ క్రీమ్ తినాలనిపించింది కళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ట్రావెల్ అంటే అందరికి తెలియపోవచ్చు. మీ కళ్ళలో పడుకున్నప్పుడు మంచి కళ డ్రీమ్స్ చేస్తూ ఉంటాం కదా, అంటే మీ సెకండరీ బాడీ థర్డ్ బాడీ మ్యాన్గా వర్క్ చేస్తూ ఉంది అనే విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుంటాం. తప్పకుండా. ధ్యాన యువ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓకే, అక్కడ నుండే కంటిన్యూ చేసి ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు చాలామంది నాకు టైం లేదు అంటారు, నాకు టైం సరిపోవట్లేదు అంటారు. మరి మీరు ఈ వర్తమానంలో ఉండడం వల్ల ఉన్న 24 hours చక్కగా ఎలా యూటిలైజ్, ఇప్పుడు యూత్కి కూడా చాలా అవసరం కదా. ఇప్పుడు మనకున్న నాకు ఎక్కడ టైం సరిపోద్ది, నేను జిమ్కి వెళ్తాను, స్టడీస్కి టైం లేదు, ధ్యానం కుదరట్లేదు అంటే ఒక ప్రాపర్ వేలో అంటే మీరు అన్నట్టు ఈ వర్తమానంలో ఉంటే ప్రతిదీ మనకి ఎలా అలైన్ అవుతా ఉంటుంది, అది మనం తీసుకుందాం. రోజు ఎంతసేపు మనం వర్తమానంలో ఉన్నో తెలిస్తే అప్పుడు అర్థం టైం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టకుండా ముందు మనకి ఇంట్లో ఏం జరిగిందో అప్పుడు 1/2 hour లో అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఏమవుతుంది 1.5 hourకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైంది టైం అనేది చదివేటప్పుడు కూడా మన 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఫోన్లోనో లేకపోతే పాతలో జరిగే అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అంతే అక్కడ ఒక ఇంత పారాగ్రాఫ్ ఉంటే అది బుర్రకెక్కించుకోవడానికి 1 hour పడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఒకటి చదువుతూ సో అది మనం బ్యాలెన్స్ చేయగలిగితే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ టైంని 24 hours చక్కగా ఎలా ఇంకొకటి ఏంటంటే వర్తమానంలో ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్డ్ అవ్వం. కరెక్ట్. ఎప్పుడైతే ఆనందంగా ఉంటాము, అక్కడ ఉన్న నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము, ఎవరి మీద ఏం లేదు, ఎందుకంటే జడ్జ్మెంట్ ఏం లేదు కదా, లోపల ఇన్నర్ కూడా జాయ్ ఉంది, ఏం లేదు, ఇంకొకరి మీద ద్వేషం లేదు. అప్పుడు ఏమవుతుంది అంతా ఉండి దాని రిఫ్లెక్టే మనం కనపడతా ఉంటాం కదా. సో మన టైం అని చెప్తున్నా, నిద్ర పడుకున్నప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు సెకండ్ బాడీలో ఉన్నారు కాబట్టి మీ టైం ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కళ్ళలో ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది, హాస్టల్ బాడీలో ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ బాడీకి వెళ్ళకపోతే ఇంకా ఈజీ అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్ని క్రియేట్ చేయబడుతుంది. మనకి ఆత్మీయ బుక్లో చదువుతాం కదా, సో ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది, రకరకాల బుక్స్ వచ్చేస్తాయి. అంటే మీరు ఎంత ఎనర్జీ స్టేట్లో ఉంటే మీ పని అంత తొందరగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదు సార్, ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ని మీరు ఈ గాడ్ని క్రాక్ చేయాలనుకోండి, బుల్డోజర్ తీసుకోవచ్చు. దానికన్నా ఇంకా ఈజీ ఏంటంటే వాటర్తో కొట్టారనుకోండి పడిపోద్ది, గట్టి ఫోర్స్ వచ్చి వరద వచ్చింది అనుకోండి ఇల్లే లేచిపోతుంది. దానికన్నా ఇంకా ఫోర్స్ ఏంటి, వాయువు, ఎయిర్ వచ్చింది అనుకోండి మొత్తం ఊరే లేచిపోతుంది. అంటే పదార్థం యొక్క స్టేట్ చైతన్యం పెరిగే కొద్దీ సాలిడ్గా ఉన్నప్పుడు దాని ఎనర్జీ కొంచెం తక్కువ ఉంది, లిక్విడ్గా మారినప్పుడు కొంచెం ఎనర్జీ పెరిగింది, గ్యాస్గా మారినప్పుడు దాని పవర్ ఇంకా పెరిగింది. అలా మనలో 7 ప్రజ్ఞాతాలు ఉన్నాయి. మన ప్రజ్ఞాతాలు మన చైతన్యం పెరిగే కొద్దీ, మన ఎనర్జీ లెవెల్ పెరిగే కొద్దీ పనులు తొందరగా అవుతున్నాయి. అంటే ఎనర్జీ ఈజ్ ఇన్వెస్టెడ్ ప్రొఫెషనల్ టైం. ఈ ఎనర్జీ పెరిగితే టైం అనేది తొందరగా తీసుకోవడం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో 1.5 hour, ట్రైన్ 10 hours, బస్సు 12 hours. డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఫ్యూయల్ పవర్ బట్టి ఆ పవర్ ఏం చేస్తుందంటే మన డిస్టెన్స్ తగ్గిస్తుంది, ఎనర్జీ ఏం చేస్తుందంటే మన టైం తగ్గిస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే ఎనర్జీ పెంచుకుంటారో ఒక పని చేయడానికి కావాల్సిన పని టైం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ చదవాలంటే 10 hours పడితే ఎప్పుడైతే మీ ఎనర్జీలో ఉంటారో, ఈ క్షణంలో ఉంటారో, మీరు ఆ టైం అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అంటే మన ఎనర్జీ పెంచుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఎనర్జీ పెంచుకోవాలి. ఎనర్జీ పెంచుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఉన్నదాన్ని ఎలా, కొత్తదాన్ని ఎనర్జీ ఎలా తీసుకోవాలి, ఆ ఉన్నదాన్ని పోగొట్టుకోండి ఎలా ఉండాలి, 2 విషయాలు తెలియాలి. సో ఎప్పుడైతే మన ఫ్యూచర్ పట్ల భయం లేదో, గతం నుంచి దుఃఖం లేదో, ఆటోమేటిక్గా ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఒకవేళ ఉండలేదు, నీ దుఃఖం ఉందనుకోండి, దుఃఖం దేని వల్ల ఉంది, ఎలాంటి పరిస్థితి వల్ల నీ దుఃఖం ఉంది ముందు రాసుకో.
ఎలాంటి విషయాల పట్ల భయపడుతున్నారు? సార్ ఇక్కడ మీరు రాసుకో అన్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు చాలా మంది యూత్ కవనియండి, ముఖ్యంగా యూత్ అనుకోండి, మన ప్రోగ్రామ్ ధ్యాన యోగ కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ధ్యానం చేయమని చెప్తే వాళ్ళ నోట్ల నుండి వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే నాకు టైం లేదు. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, మరి ఇవన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఈ టైం మేనేజ్మెంట్ని మనం పర్ఫెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? కరెక్ట్. సో టైం అనేది ఎక్కడ మనకి అందరికీ 24 hours ఉంది. సో అంబానీకి మనకి డిఫరెన్స్ ఏంటంటే దే యూస్ టైం ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ ఎనర్జీ లెవెల్ నుంచి, నీ ప్లానింగ్ నుంచి వస్తుంది. అంటే ప్లానింగ్ అంటే క్లారిటీ నుంచి వస్తుంది. ఎంత క్లారిటీగా ఉంటే అంత టైం బాగా ఉపయోగించుకోవచ్చు, ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత టైం మనకి ఎక్కువ పనులు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఈ ఎక్కడి నుంచి ఫస్ట్ అక్కడ క్లారిటీ రావాలంటే ఫస్ట్ అక్కడ నుంచి ధ్యానం నుంచి వస్తుంది. ఎప్పుడైతే నీ మనసు గందరగోళంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ మనసు ఊగుతూ ఉంటుందో అప్పుడు నీ క్లారిటీ మిస్ అవుద్ది. మనసు ఊగకుండా వర్తమాన క్షణంలో ఉంచడానికి శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ మన జీవితంలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే రోజు లేసంగానే ఒక గంట సేపు మినిమం మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే వర్తమాన క్షణంలో ఉండటం అలవాటు అవుతుంది, ఈ క్షణంలో ఉండటం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ఈ క్షణంలో ఉండటం అలవాటు అవుతుందో నీ మైండ్ నీ కంట్రోల్ వస్తుంది. మాయ అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటంటే అటాచ్మెంట్. మాయ అంటేనే అటాచ్మెంట్. తెలిస్తే మోక్షము, తెలియకపోతే బంధం. తెలియపోవడం అంటే ఏంటంటే బంధం అంటే ఏంటంటే అటాచ్మెంట్. బంధమే అటాచ్మెంట్. అదే నీ అజ్ఞానం. ఎప్పుడైతే నీ అటాచ్మెంట్ ఉంటుందో వస్తువు పట్ల అది నిన్ను ప్రేరేపిస్తుంది, దాని కంట్రోల్ నువ్వు ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ జిలేబీ అంటే ఇష్టం, అది లేకపోతే నువ్వు బతకలేవు అంటే మీనింగ్ ఏంటంటే నీ జిలేబీ నీ కంట్రోల్ లేదు, నువ్వు జిలేబీ కంట్రోల్లో ఉన్నావు. అది ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, లేకపోతే హ్యాపీ లేవు, అంటే దాని అటాచ్మెంట్ ఉన్నావు. ఎప్పుడైతే రివర్స్ చేయండి, మైండ్ రివర్స్ చేస్తే యమ అంటే కంట్రోల్. ఎప్పుడైతే ఒక విషయాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, కంట్రోల్ ఎప్పుడు చేయగలుగుతావు? నీ మీద శక్తి ఉందనుకోండి, అది లేకపోయినా ఆనందంగా ఉండే స్థితి నీకు ధ్యానంలో కలుగుతుంది. అంటే వస్తువు ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఉన్నా లేకపోయినా, మనిషి ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండగలిగే పరిస్థితి ధ్యానం ద్వారా జరుగుతుంది. అంటే శాశ్వత ఆనందం నీలోనే ఉంది. ఎప్పుడైతే ఒకసారి శాశ్వత ఆనందాన్ని రుచి నువ్వు చూడగలిగావు అనుకోండి, అప్పుడు వస్తువు ఉన్నా లేకపోయినా, ఏది లేకపోయినా ఆనందం నీ దగ్గర ఉన్న విషయం నీకు తెలిసినప్పుడు ఆ వస్తువు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటారు. జిలేబీ ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటారు, ఉంటే తింటారు. సో అంటే మీరు ఏం చేయగలిగారు? మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంది. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మెడిటేషన్ ఉపయోగం ఏంటంటే ఫస్ట్ మీ మైండ్ మీ కంట్రోల్ వస్తుంది. మీ మైండ్ మీ కంట్రోల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అలైన్ అవుతాయి. పొద్దున్న ఈ టైం లేవడానికి లేస్తారు, ఎందుకంటే మీ దగ్గర శక్తి ఉంది. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంది. పొద్దున్న 6 o'clock లేద్దాం అనుకున్నా, లేస్తారు. రోజు 8 o'clock లేస్తే మీ 2 hours పోతుంది కదా, 2 hours సేవ్ అయింది. అలా సేవ్ అయింది. ఎర్లీ మార్నింగ్ మీరు చదువుకున్నప్పుడు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు చదువుకుంటారో మీ ఎనర్జీలో హైలో ఉన్నాయో, మీరు గంట సేపు చెప్తే ఎక్కని విషయం అరగంటలో ఎక్కుతుంది. అలా టైం సేవ్ చేశారు, అరగంట సేవ్ చేశారు. 2 hours ముందు లేచారు, అలా సేవ్ చేశారు. గంట సేపు చదివే విషయాన్ని అరగంటలో చదివేశారు, లేకపోతే అరగంటలో నేర్చుకున్నారు. ఎఫిషియన్సీ పెరిగింది, వీళ్ళు అరగంట సేవ్ చేసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే మీ ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయరు, ఎందుకంటే మీ ఆనందం మీలో ఉంది కాబట్టి. పక్కనోడు విషయం ద్వారా ఆనందం పొందడం, లేకపోతే ఆడు పక్కన గురించి మాట్లాడితే బ్లేమ్ చేసుకుంటే గాసిప్ ద్వారా ఆనందం పొందడం మీరు పోద్ది. అలాంటి విషయాలు పోవడం వల్ల ఆ టైంని మీరు వర్క్లో చూపించుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆఫీస్లో రేపు చేయాల్సిన వర్క్ కూడా ఈ నిమిషం చేయగలుగుతారే, లేకపోతే రేపు 4 రోజులు చేయాల్సిన వర్క్ ఈ విషయంలో చేయగలిగినప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. ఆ టైం మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బుక్స్ చదువుకోవడము, మూవీ చూడటము, రకరకాల పని. అంటే మనకి మనకి కబీర్ ఏం చెప్తాడంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి. ఎప్పుడైతే రేపు వాయిదా వేయకుండా ఉండటమో, ఏదైతే లెథార్జీ మనలో ఉందో, ఏదైతే తమోగుణం మనలో ఉందో, ఆ గుణంలో ఉంటేనే మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం వర్క్లు. ఎప్పుడైతే ఎనర్జీ ఉందో, మైండ్ మీ కంట్రోల్లో ఉందో, ఎప్పుడైతే మాయ అంటే అటాచ్మెంట్ మీ దగ్గర లేదో, ఆటోమేటిక్గా మీ టైం మీ దగ్గర ఉంటుంది. లేకపోతే మాయ కంట్రోల్ మీరు ఉంటాయి, మీ టైం మీ కంట్రోల్ ఉంటుంది. సో మీ టైం మీ కంట్రోల్లో ఉన్నప్పుడు, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు రేపు చేసిన పని కూడా ఇప్పుడే చేస్తారు. ఎఫిషియన్సీ చేయడం వల్ల మీరు రేపు చేసిన పని ఇప్పుడు చేయడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. అంటే మీ మైండ్ మీ కంట్రోల్ ఉండటం వల్ల యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. మీ టైం ఎంత టైం ఉందనుకోండి, మీ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్లో మీకు కావాల్సిన పనులు మీరు చేసుకోవచ్చు, ఇష్టమైన పనులు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, రకరకాల మంచి మూవీ చూడొచ్చు. సో అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని పాసిబిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. మీ దగ్గర టైం లేదనుకోండి, రష్లో ఉంటారు. రష్లో ఉన్నప్పుడు అది ఆధారపదరగా చేస్తూ ఉంటారు. సో అందుకే మీ మైండ్ మీ కంట్రోల్ అంటే ఫస్ట్ ధ్యానం చేయండి, అప్పుడు ఆనందం మీలో ఉన్నది అర్థం అవుద్ది, అప్పుడు అటాచ్మెంట్ పోద్ది, అప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్లో వస్తుంది, అప్పుడు టైం సేవ్ చేసుకోవచ్చు. అలాగే నేను ధ్యానం రాకముందు టీసీఎస్లో వర్క్ చేసేవాడిని. టీసీఎస్లో వర్క్ చేసినప్పుడు మధ్యాహ్నం నేను 2 o'clock వెళ్ళి ఒక 1 hour ట్రాఫిక్లో వెళ్ళుకుంటా ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం కరెక్ట్గా ఎండ టైంకి వెళ్ళేప్పటికీ వెళ్ళటానికి కలిసిపోయేవాడిని. సో అప్పుడు అనిపించేది, అబ్బా చెట్టు కింద చూసి ఎంత బాగుంటుంది, ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎందుకు అలా ఆఫీస్కి అని ఒక ఆలోచన వచ్చింది. అలా కరోనా వచ్చిన తర్వాత మా ఆఫీస్ ఏం చేసింది, డిక్లేర్ చేసింది లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని.
సో లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. సో ఆ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల నాకు వెళ్ళే 1 hour తగ్గుతుంది, వచ్చేటప్పుడు 1 hour తగ్గుతుంది. 2 hours ఏమైందా, ఆ 2 hours నేను మెడిటేషన్ చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, రకరకాల పనులు చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని నా ఫుడ్ నీకు కావాల్సినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తినవచ్చు. బేసికల్గా నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్త అయినప్పుడు మాత్రమే నీ జీవితం నీ కంట్రోల్ ఉంటుంది. ఎవడో నా జీవితాన్ని నిర్దేశిస్తున్నాడు, ఎవడో నా జీవితాన్ని రాస్తున్నాడు, బ్రహ్మ రాస్తున్నాడు, లేకపోతే ఆ దైవం ఎవడో నా జీవితాన్ని రాస్తున్నాడు అప్పుడు ఎప్పుడైతే మీరు నమ్ముతారో మీ జీవితం మీ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే యూ ఆర్ గివింగ్ నీ పవర్ టు అదర్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో టీవీ ఛానల్ ఉంది మేడం, టీవీ ఛానల్ ఉంది, రిమోట్ మీ చేతిలో లేదనుకోండి, మీరు మార్చలేరు. ఎప్పుడైతే రిమోట్ మీ చేతిలో ఉందన్న విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ మీరు కంట్రోల్ చేయాలి. ఈవెన్ దో మీరు రిమోట్ మీ చేతిలో ఉన్న ఎత్తుకుంటున్నారు, జేబులో పెట్టారు, మొత్తం ఎత్తుకుంటున్నారు రిమోట్, మీ టీవీ ఛానల్ మార్చలేరు. ఎప్పుడైతే మీ అవేర్నెస్తో ఉంటే మీ టీవీ ఛానల్ మీ దగ్గర ఉన్న విషయం తెలుస్తుందో, ఎప్పుడైతే అవేర్నెస్తో ఉంటే మీకు అర్థమవుద్ది నా వాస్తవ నేనే సృష్టికర్తని. మెడిటేషన్ ద్వారా జరిగే బెనిఫిట్ ఏంటంటే మా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్న విషయం మీకు అర్థమవుద్ది అన్నమాట. అప్పుడు అర్థమైనప్పుడు మీ వాస్తవానికి కావాల్సినప్పుడు ఎలా కావాలంటే అలా సృష్టించుకోగలుగుతారు. మీరు టైం చెప్పాం కదా, మనం మెడిటేషన్ చేసినప్పుడు మన 4th ప్లేన్లోకి వెళ్తున్నాం, ఫ్యూచర్ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఫ్యూచర్లో మనకు కావాల్సిన సృష్టించుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి ప్రజెంట్లో ఆ విషయాన్ని సంభవిస్తాయి మనకి. సో మెడిటేషన్ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఎవ్రీవన్ డూ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మీరు మైండ్ కంట్రోల్ వస్తుంది, ఫ్యూచర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సృష్టించుకోవచ్చు. ఫ్యూచర్లో కావాల్సి ఎలా సృష్టించుకోవచ్చు సార్? మీ బాడీకి ఫ్యూచరా ప్రజెంటే అని తెలియదు, యూనివర్స్కి ఫ్యూచరా ప్రజెంటే తెలియదు. ఏదైతే ఆలోచిస్తున్నారో అది వాస్తవంగా క్రియేట్ చేస్తుంది. ఆలోచన లైట్గా మారుతుంది, లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా పదార్థంగా మారుతుంది. ఎగ్జాంపుల్, నీటి ఆవిరే మంచు వేపర్గా మారుతుంది, వేపరే మీకు వాటర్గా మారుతుంది, వాటరే మనకి ఐస్ గడ్డగా మారుతుంది. డిఫరెంట్ స్టేట్. అక్కడ మాలిక్యూల్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి అక్కడ ఫ్యూచర్ ప్రజెంట్ ఏమి లేదు. ఈ నిమిషానికి ఆలోచనలో ఫ్యూచర్ ప్రజెంట్ ఏముంది మేడం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషంలో నేను అంబానీ కావాలని ఊహించుకోవచ్చు, ఎవడు చెప్తాడు? మనం ప్రజెంట్ వర్తమానం జరిగిందో లేదు పక్కన పెడితే, ఆలోచన లెవెల్లో వీ కెన్ బికమ్ ఎనీథింగ్. వీ కెన్ గో టు ఫ్యూచర్, వీ కెన్ గో టు పాస్ట్, వీ కెన్ గో టు ఎనీవేర్ ఆలోచన లెవెల్లో. సో అందుకే ఆలోచన చాలా పవర్ఫుల్. రామ్తో ఏం చెప్తాడంటే ఆలోచన దైవం అందుకే చెప్తాడనమాట. సో ఈ ఆలోచన, రకరకాల ఆలోచనలు లేకపోతే అపరిమితమైన ఆలోచనలు చేయకుండా ఆపేది ఏంటంటే మీ గతం. ఎందుకంటే గతంలోంచి ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక విషయాన్ని. ఎప్పుడైతే గతాన్ని పక్కన పెట్టి నువ్వు విషయాన్ని నేను పలానా రజిత లేకపోతే పలానా అజయ్ విషయాన్ని పక్కన పెట్టినప్పుడు ఐ కెన్ బికమ్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఐ కెన్ బికమ్ చిరంజీవి, ఐ కెన్ బికమ్ అంబానీ, ఐ కెన్ బికమ్ ఎనీథింగ్. ఎప్పుడైతే నా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టానో, ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని ప్రజల్లోంచి బయటకు వచ్చానో, వ్యక్తిత్వాన్ని ఈ బంధాల్లోంచి బయటకు వచ్చానో, మెడిటేషన్ ఏం చేస్తున్నాం, మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే నేను పలానా వ్యక్తిని పలానా జాబ్ చేస్తాను, ఇన్ని విషయం గుర్తే ఉండవు మెడిటేషన్, మనం మర్చిపోతాం. ఎప్పుడైతే ఈ బంధంలోంచి బయటకు వచ్చానో, ఎప్పుడైతే ఒక వ్యక్తిత్వం నుంచి బయటకు వచ్చానో, ఐ కెన్ బికమ్ ఎనీథింగ్. ప్యూర్ వాటర్, ఇట్ కెన్ బికమ్ ఐస్, ఇట్ కెన్ బికమ్ సోడా, ఇట్ కెన్ బికమ్ ఐస్ క్రీమ్, ఇట్ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఈ క్షణంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వ్యక్తిత్వం బయటకు వచ్చామో, ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం ఏది కావాలంటే అది చేయొచ్చు, ఏది కావాలంటే అది మనం సంకల్పం చేసుకోవచ్చు. ఈ నిమిషం కూర్చొని నాకు బెంచ్ కార్ కావాలి, లేకపోతే ఏదైనా కావచ్చు, అంటే పక్కనోడు ఉంది కాబట్టి నేను కోరుకోవడం లోపల నీకు ఇంట్యూషన్, నీ సోల్లో ఏ డిజైర్ ఉంది, డిజైర్ వల్లే మనం ఇక్కడికి వచ్చాం, డిజైర్ వల్లే మనం బతుకుతున్నాం, డిజైర్ వల్లే తింటున్నాం, డిజైర్ వల్లే క్రియేషన్ జరుగుతుంది. డిజైర్ ఈజ్ ద పర్ఫెక్ట్ థింగ్. తృష్ణ అనేది రాంగ్, అత్యాస, దురాశ అది రాంగ్ థింగ్. సో బుద్ధుడు కూడా నీకు కోరిక వల్ల నువ్వు దుఃఖం అని చెప్పలేదు. అజ్ఞానం నుంచి తృష్ణ వస్తుంది, తృష్ణ వల్ల నీకు బాధ కలుగుతుంది అని చెప్పాడు. సో ఎప్పుడైతే మీరు జ్ఞానంలో ఉంటారో, ఎప్పుడైతే ఈ క్షణంలో ఉంటారో, అజ్ఞానం అంటే పాస్ట్లో ఉంటాం, ఫ్యూచర్లో ఉంటాం. ఎప్పుడైతే మీరు ఈ క్షణంలో ఉంటారో, జ్ఞానం ఈ క్షణంలో ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఇక్కడే ఉన్నాయి. ఈ నిమిషంలో మీ ఏ ఆలోచన కావాలంటే ఆలోచన చేయొచ్చు. మీ దగ్గర డబ్బులు ఉందా సంబంధం లేదు, మీ దగ్గర అనారోగ్యం సంబంధం లేదు, ఈ నిమిషం మీకు కావాలంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆ బాడీ కెమికల్ రిలీజ్ చేస్తుంది. బాడీకి ప్రజెంట్ ఫ్యూచర్ ఏం తెలియదు, మీరు ఆలోచన అది వాస్తవంగా సృష్టిస్తుంది. మీ ఈ ఎనర్జీ ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన ఈ బాడీ అనే అనేక కోట్ల బిలియన్ సెల్స్కి అదే శాసనం. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ డాక్టర్స్ అదే చెప్తున్నారు, మార్నింగ్ లేచి ఏది ఆలోచిస్తారో రోజంతా అదే కంటిన్యూ అవుతుందంట, సెల్కి అదే ఫీడ్ వెళ్తుందంట, ఫీడింగ్. సో రోజు నేను పొద్దున్న లేక అనారోగ్యం ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, లేకపోతే నాకు ఇష్యూస్ ఉన్నాయని ఆలోచిస్తే అదే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే నేను మెడిటేషన్ కూర్చొని ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ వ్యక్తిత్వాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మా సమస్యను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా నా ఫ్యూచర్లో ఏది కావాలో అది నేను ఆలోచించగలిగితే నా బాడీ రెస్పాండ్ అవుతుంది. రీసెంట్గా సైంటిస్టులు ఏం చేశారంటే, ఒక కళ్ళు మూసుకోమని నేను థ్రెడ్మిల్ థ్రెడ్మిల్లో బాగా పరిగెత్తినప్పుడు ఆటోమేటిక్ హార్ట్ బీట్ పెరిగిందంట. ఆయన పరిగెత్తలేదు, కూర్చొని జస్ట్ అనుకుంటున్నాడు అంతే, థ్రెడ్మిల్ పరిగెత్తున్నాను. మీ కళ్ళ మనం పడుకున్నప్పుడు కూడా కళ్ళ కూడా అదే జరుగుతుంది కదా, నేను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను, ఎవడో వచ్చి కొడుతున్నాడు అనుకుంటాం, కానీ ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి 7 ప్రజ్ఞాతలాలు ఆలోచించగల కెపాసిటీ ఉంది, 7 ప్రజ్ఞాతల ఫ్రీక్వెన్సీ తీసుకునే కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బ్రెయిన్. అంటే 7 ప్రజ్ఞాతలని యాక్సెస్ చేయగల కెపాసిటీ బ్రెయిన్కి ఉందన్నమాట, అంత గొప్ప బ్రెయిన్ ఇది. సో అంటే ఆ కళ్ళలో ఏదైతే జరుగుతుందో ఆల్రెడీ మన ప్రజెంట్లో కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మనకి. అంటే ఫ్యూచరా పాస్టా ప్రజెంట్ దాని తెలియదు బాడీకి, ఎప్పుడు ఇది వర్తమానంలో ఉంటుంది. అప్పుడైతే మీరు ఇప్పుడు ఏదైతే ఈ విషయం ఆలోచిస్తున్నారో ఆటోమేటిక్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది.
సో అంటే ఈ నిమిషం మీరు మెడిటేషన్ చేస్తే ఏది కావాలంటే ఆ జీవితం మీలో సంభవిస్తుంది. సో ఎటు వచ్చినా మనకు మెయిన్ ఏంటి అంటే ధ్యానం ప్లస్ జ్ఞానం ఉండాలి, బుక్స్ చదవాలి. ఎస్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం పెట్టుకుంటూ ముఖ్యంగా ఏంటి అంటే వర్తమానంలో ఉండాలి. అంటే టైం, ఇప్పుడు మనం ఏ పని చేస్తే ఫోకస్ చేయాలి. 100% మైండ్ఫుల్నెస్తో చేస్తే వర్తమానంలో ఉంటారు, ఏ పని పూర్తి అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ నుంచి జూబ్లీస్ వెళ్దాం అనుకుంటున్నారు, మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఎవరు ఆపలేరు. వెళ్తాను లేదు, మధ్యలో ఆయన యాక్సిడెంట్ అయిద్దామో, వెహికల్ దొరకదేమో, ఇన్ని ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన పాస్ట్ యొక్క గతం తాలూకు మెమరీస్ నుంచి మనం ఏర్పరచుకున్న నమ్మకాల నుంచి ఇవన్నీ ఆలోచన వస్తున్నాయి. ఎప్పుడైతే నేను వెళ్దామని ఫిక్స్ ఓన్లీ దాని మీద ఫోకస్ చేసినప్పుడు, ఒకవేళ ఆటో దొరకపోతే బస్కి వెళ్తారు, లేకపోతే వేరే వాళ్ళు లిఫ్ట్ అడుగుతారు, రకరకాలు చేస్తారు, ఖచ్చితంగా మీరు వెళ్తారు. సో లైఫ్లో మీరు ఒక విషయం జరగట్లేదంటే ఆ విషయం జరగకుండా మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. మీ లోపల ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయి, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ ఆరోగ్యం కావాలని అందరికీ ఉంటుంది. మరి షాప్కి వెళ్ళామనుకోండి, మనం డిమార్ట్కి వెళ్ళామనుకోండి, తక్కువ రకం ఆయిల్ ఏం జరుగుతుంది, బై వన్ గెట్ వన్ ఏం జరుగుతుంది, లేకపోతే కోల్పేస్ ఆయిల్ కొనం, మనం ఎప్పుడో ఎవరో రిఫండ్ ఆయిల్ కొంటాం, తెలుసు మనకి 2 కేజీస్ పల్లీస్ 300 రూపీస్ అవుతుంది, 2.5 కేజీస్ ఆడితే 1 లీటర్ వస్తుంది, అది కష్ట 300 రూపీస్ మినిమం కాస్ట్ అవ్వాలి. బట్ 180 రూపాయలకి పల్లి ఆయిల్ అమ్ముతున్నారంటే రిఫండ్ ఆయిల్ అమ్ముతుంది, అంత చెత్త క్వాలిటీ అని తెలిసినా కానీ మనం వెళ్ళి అదే కొంటాం. మీకు ఆరోగ్యం కావాలి, మళ్ళీ ఆలోచనలో ఆరోగ్యం కావాలి, మాటలో ఆరోగ్యం కావాలి, చేతల్లో ఉండదు, మనసా వాచ కర్మలో మిస్ అవుతుంది, పనిలో మిస్ అవుతుంది. సో 3 అలైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. సో అంటే నువ్వు నిజంగా ఆరోగ్యం కావాలని సంకల్పించినప్పుడు అలాంటి పని చేస్తావు. నువ్వు మంచి ఆయిల్ కొనుక్కుంటావు, మంచి ఫుడ్డే కొనుక్కుంటావు, బై వన్ గెట్ వన్ ఆఫర్ వచ్చి కొనవు. కరెక్ట్, ఎందుకంటే మనకు ముందు హెల్త్ కూడా కావాలి కాబట్టి కరెక్ట్గా ఏది అనేది చూస్ చేసుకుంటాను. ఏ పని చేసినా నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ బికమ్ మిలియనర్, ఐ వాంట్ బికమ్ వెల్తీ పర్సన్ అన్నప్పుడు ఆలోచన అలాగే ఉంది. పొద్దున్న లేస్తే నేను ఏం చెప్తాను, నాకు డబ్బులు లేవని చెప్పవు, ఐ హ్యావ్ ఇట్ అని చెప్తావు. బ్యాంక్లో ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఐ హ్యావ్ ఇట్, అంతరంగంలో నాలో ఆ భావన ఉంది. ఫిజికల్ రియాలిటీ లేకపోవచ్చు, వేరే విషయం, ఈ విషయంలో లేకపోవచ్చు, బట్ అది ఎందుకు మనకి ఏం తెలుసు, మైండే మ్యాటర్ క్రియేట్ చేస్తుంది అర్థమైనప్పుడు, ఎనర్జీయే మ్యాటర్గా మారుతుంది ఐన్స్టీన్ చెప్పినప్పుడు, ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ మొత్తం మీ ఆలోచనే కాన్షియస్నెస్ మ్యాటర్గా మారుతుందని చెప్పినప్పుడు, ఆలోచనలో ఎంత దృక్పథం ఉంటాయి, ఆలోచనలు ఎంత అపరిమితంగా ఉంటే ఆటోమేటిక్గా వర్తమానంలో వస్తుంది. మీ వర్తమానంలో రాకపోవడానికి కారణం ఏంటంటే మీ పరిమిత ఆలోచనలు. మీ వర్తమానంలో అబండెంట్గా ఉన్నావంటే నువ్వు ఆలోచన విధానం బాగుంది, అపరిమితంగా ఉన్నావు నీ ఆలోచనలు. సో ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్ రియాలిటీ మారుతుంది. ఓకే, సో ఫైనల్గా మీ అనుభవాన్ని 3 ఇయర్స్ ధ్యాని మరి ఎంతో అనుభవం సేకరించుకొని ఉంటారు, అది కలిపి మీరు ఇప్పుడు ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో స్టూడెంట్స్ ఏం చెప్తానంటే, మీరు ఎప్పుడైతే మీరు యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ ఉంటున్నారో, మీకు తెలియకుండా వాళ్ళ యొక్క ఎమోషన్ స్టేట్లో మీరు ఉంటున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే సార్ ఇక్కడ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు అన్నారు మనము ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఎనర్జీతో ఉన్నారో ఆ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. పర్ఫెక్ట్ మ్యామ్. సో మీరు ఎప్పుడైతే ఎరుగుతలేరో, సినిమా చూసినప్పుడు ఎరుగుతలే, యాక్షన్ జరిగింది అన్నప్పుడు మీ బాడీ అది సినిమా చూస్తున్నావా నిజంగా నువ్వు యాక్షన్ జరిగినప్పుడు చూస్తున్నావా తెలియదు దానికి, అంటే అక్కడ ఉన్న ఎమోషన్ని రిసీవ్ చేసేసుకుంటే కెమికల్ రియాక్షన్ చేస్తుంది. ఎరుగుతలేవు అనుకోండి, సినిమా చూస్తాను అని జరుగుతూ ఉంటుంది, బట్ 100% ఎరుగుతలేనప్పుడు ఏమవుతుందంటే బాడీ ఆటోమేటిక్ రెస్పాండ్ అయిపోద్ది. బాడీ ఆటోమేటిక్ రెస్పాండ్ అయితే అలాంటి కెమికల్ రిలీజ్ అయితే అనారోగ్యం ఆటోమేటిక్ వస్తాయి. యూట్యూబ్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నావు, తినేటప్పుడు చూస్తున్నావా, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ ఈ ఫుడ్ అనేది మంచి తీసుకుంటున్నావు, బట్ ఆలోచన ఎలా ఉంది, భయంకరమైన ఆలోచనలు భయంకరమైన వీడియోస్ చూస్తున్నావు అనుకోండి, ఈ ఎమోషన్కి ఈ ఫుడ్ తోడైంది అనుకోండి, ఆ ఫుడ్ ఏం చేస్తుంది, అనారోగ్యం క్రియేట్ చేస్తుంది. అంటే నీ రోజంతా ఎలాంటి వీడియోస్ చూస్తున్నావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసుకుంటున్నావు, అలాంటి విధంగా నువ్వు ప్రోగ్రామే ఉంటుంది. రేపొద్దున ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓహో ఈ పని చేస్తే సక్సెస్ అవుతామో, ఈ పని చేస్తే నేను ఫెయిల్యూర్ అయిపోతానేమో, నేను చేయలేనేమో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను ఆల్రెడీ ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి వస్తున్నాయి. నీకు తెలియదు ఇన్ని ఫైట్ చేసుకున్నానని, మెడిటేషన్ కూర్చొని అర్థం అవుతుంది. ఇన్ని ఆలోచన బయటకు వెళ్తా ఉంటే ఓహో ఎంత ఇన్ని రకాల ఆలోచన ఎక్లిమేట్ చేసుకున్నా అన్న విషయం నీకు అర్థం అవుతుంది అనమాట. అందుకే ప్రతి విషయం పట్టి ఎరుగుతూ ఉండాలి, మైండ్ఫుల్నెస్తో ఉండాలి. ఆ మైండ్ఫుల్నెస్ ద కీ, అవేర్నెస్ ఈజ్ ద కీ. ఆ అవేర్నెస్తో ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా మీరు 100% ఫోకస్గా చేయగలరు. ఫోకస్ చేసినప్పుడు పని ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మీ టైం ఆటోమేటిక్ మీ కంట్రోల్ వస్తుంది, మీ జీవితం మీ కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ మీరు ఉంటుంది, మీ కంట్రోల్ మీ టైం ఉంటుంది. ఓకే సార్, ఇది స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే. చాలామంది కష్టపడి చదువుతారు, అంటే ధ్యానం చేస్తూ కష్టపడకుండా దాన్ని అర్థం చేసుకొని ఎలా చదవాలి అంటారు? గుడ్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక ప్యాటర్న్ ఉందో, మార్క్స్ కోసం చదవాలి, మార్క్స్ చదివితే జాబ్ వస్తుంది, జాబ్ అనేది ఎవడో ఇస్తాడు అని చెప్తాం కదా. మన వాస్తవం మన చేతిలో ఉన్నప్పుడు నాకు కావాల్సిన జాబ్ క్రియేట్ చేసుకోగలను, నాకు కావాల్సిన డబ్బుని సంపాదించుకోగలన్న విషయం అర్థమైనప్పుడు మీరు చదివి అలాగే అవుతారంటే ఈరోజు అయిపోవాలి మార్క్స్ వచ్చాయని చదవరు.
దాన్ని అర్థం చేసుకోవడం చదువుతారు. అర్థం చేసుకోవడం వల్ల మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం నుంచి మీరు కొత్త కొత్త విషయాలు కనిపెడతారు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీలో శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయగలరు. కాబట్టి మీ శ్వాస మీద ఎలా అయితే ఫోకస్ చేస్తాం 1 అవర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలిగినప్పుడు మీరు గతంలో మా అమ్మాయి కర్రీ ఉంటుంది, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, ఎన్ని ఏం గుర్తురావు అప్పుడు. సో ఎప్పుడైతే మీరు ఫోకస్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా దాని మీద లగ్నం చేయగలుగుతారో, మైండ్ఫుల్నెస్తో ఉంటారో ఆ విషయం ఈజీగా మైండ్కి వెళ్ళిపోతుంది. మైండ్కి మనం ఫోకస్ చేయడం అలవాటు చేయాలి, మైండ్ఫుల్నెస్ అలవాటు చేయాలి. ఆ మైండ్ఫుల్నెస్ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏ పనైనా నెరవేరుతుంది. రామ్తో ఏం చెప్తారంటే ఈ మైండ్ ఆర్కిటెక్ట్ అనుకుంటే ఈ ఆర్కిటెక్ట్లో ఎలాంటి ముడిసరిగా అందిస్తున్నావు, భయము, కోపము, ద్వేషము ఎలాంటి ముడిసరిగా అందిస్తున్నావా, గొప్ప గొప్ప నాలెడ్జ్ అందిస్తున్నావా, ఏది ఇన్పుట్ దీంట్లో ఇస్తే అలాంటి మెటీరియల్ తయారు చేస్తుంది బ్రెయిన్కి అని చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ అజయ్ గారు. మరి టైం అనే చక్కటి టాపిక్ని తీసుకొని ఆ టైంని మీరు మీ లైఫ్లో ఎలా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేశారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ కూడా మీరు ఇంకా టైం తీస్తూ ధ్యానం ఎలా చేసుకుంటున్నారు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో కూడా ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి ఏ పనినైనా మనం వర్తమానంలో ఉండి చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అజయ్ గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.